అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కలెక్టర్ దగ్గర పోయి కాలు మోకినాం, ఏలు మోకినాం, ధర్నా చేసినాం, ఎన్నో చిట్టీలు ఇచ్చినాం, ఫ్యామిలీ ఇచ్చినాం, దరఖాస్తు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కలెక్టర్ మా ఊరికి కూడా రాలేడు. దుడ్డల కాడికి వచ్చిండు. దుడ్డల కాడ వస్తే ఇంత దాడి చేస్తే, మా భూమి కాడికి వస్తే ఇంత దాడి చేస్తేను మమ్మల్ని తీసుకుపోయాము జైల్లో వేస్తారు. మా భూమి కాడికి మళ్ళీ ఏమిటికి వస్తాడు? మా భూమి దాడి చేస్తే తీసుకుపోయి జైల్లో వేసి మా భూమి పుణ్యానికి వచ్చిండేనా? మేము కష్టపడి సంపాదించిన భూమికి నెల పోతాయిండ్రు. ఎవరు దాడి చేసారు? అన్ని చుట్టుపక్కల ఊరోళ్ళు అందరం ఉండాము. ఒక్క ఊరోళ్ళు లేము, 5-6 ఊరోళ్ళు ఉండాము, అందరం ఉండాము. ఇంత దాడి జరిగింది. జైల్లో తీసుకుపోయిండ్రు. నెల పొద్దు జైల్లో తీసుకుపోయిండ్రు. గుండె పొట్టు వచ్చింది. చేతుల వేడి గిట్ట తీయకుండా హాస్పిటల్ అడ్మిట్ చేసి వేడి తీయకూడదా? మళ్ళీ ఇవాళ ఓన్కి వచ్చింది, రేపు ఇంకోనికి వస్తారు. మా పిల్లలు 21, 23, 21 వయసు పిల్లలు. ఏమన్నా అయితే ఆ బాధ్యత ఎవరు ఉన్నారు? మేము ఏడవైనా పట్టించుకోలేరు. మాకు ఇంట్లో తండల ఒక మొగళ్ళు లేరు, ఎవరు లేరు. మా పరిస్థితి చాలా ఘోరంగా పోయింది. ఏడ ఉండ మా పొలాల వరిసేములు, కందులు అంత భూమి పాలవుతుంది. మాకు ఎవరు పట్టించుకోలేరు. ఏడ పోయినా పిటిషన్ వేసినా మాకు పట్టించుకోలేరు. మా పిల్లలకు మాకు విడుదల చేయాలి, మా పిల్లలకు మాకు అప్ప చేయాలి. మాకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నాలే. సార్ రేవంత్ రెడ్డి మీకు కాలు మొక్కి చెప్తున్నాము. చాలా అయింది మీతోటి. చాలా బాధ ఉండదు మాకు. లేదు, నీకు గెలిపించి తప్పు చేసుకున్నాము మేము. మా సీఎం రేవంత్ రెడ్డి గెలిచినారని డీజే ఎత్తి 25,000 డీజే ఎత్తి డాన్స్ చేసినాము. మస్తు కృషి చేసినాము. కానీ ఏం లాభం లేవు. మాకు నష్టాలే జరుగుతుంది. మా మీద మా భూమి గుంజుకుంటావు, మా మీద దౌర్జన్యం చేసి భూమి గుంజుకుంటావు, మా మీద కేసులు ఎత్తి మాకు అరెస్ట్ చేస్తాం. మళ్ళీ మా భూమి చేస్తున్నావు, నీకెవరు అరెస్ట్ చేస్తారు? ఎవరు చేసేటోళ్ళు? పేదోళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పాలు చేసినావు, దవాఖానా పాలు చేసినావు. బేడీలు వేసుకోపోయినారు. ఆ బేడీలు ఏం దెంకపోతుండేనా? మీ పోలీసు వాళ్ళు చుట్టుపక్కల 5-6 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. పారిపోతుండేనా ఇడిచి పెట్టుకొని? కనీసం ఇంట్లో పోతే కూడా ఇంట్లోకి మాట్లాడండి. ఆ పరిస్థితి ఇవాళ వనికి వచ్చింది, రేపు ఇంకొనికి వస్తే ఏం చేయాలి? ఆ పరిస్థితి ఏంది? మా పిల్లలకు మాకు విడుదల చేయాలి. ఎట్లయినా మీకు కాలు వెళ్ళి మొక్కుతాము. మేము నెల పొద్దు పానసరం పడుతున్నాము. మా చిన్న పిల్లలు చదువు లేదు, ఏం లేదు. ఇంట్లో తినకుండా మేము బాధ పడుకుంటా రాజ్యం పట్టుకున్నాం. కంటికి నిద్ర లేదు. అడవి పోలీసు వాళ్ళు వచ్చినట్టు అడవి పట్టుకుంటున్నాము. మా పరిస్థితి ఏముంది? మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. మీకు దయచేసి వినతి చేసి చెప్తున్నాం సార్. ఏం బాధలు, ఏం శిక్షలు, ఇంకా ఎన్ని దినాలు పెడతారు సార్? ఎందుకు ఈ బాధలు పెడుతున్నారు? ఎందుకు ఈ శిక్ష ఇస్తున్నారు? ఎవరిని చంపేసినారు? మర్డర్ కేసు అంటున్నావు, రేప్ కేసు అంటున్నావు. ఏ ఆడదాన్ని రేప్ చేసిండ్రు మా వాళ్ళు? ఏ ఆడదాన్ని రేప్ చేసిండ్రు? ఆ రిపోర్ట్ అన్నా చూపెట్టు. మరి ఎవరినైతే చంపి పడేసిండ్రు ఆ రిపోర్ట్ అన్నా చూపెట్టు. ఎందుకు ఇంకా ఎన్ని రోజులు తో చూసుకుంటా కూర్చోవాలి సార్? చిన్న పిల్లలు, పెద్దలు, చిన్నలు, పెద్దలు, చేతగాని ముసలోళ్ళు, పండ్లు లేని ముసలోళ్ళు, మా కొడుకు ఎప్పుడు వస్తాడో, నా మన్మడు ఎప్పుడు వస్తాడో అని తో చూస్తున్నారు. చిన్న పిల్లలు డాడీ డాడీ అంటున్నారు. తెల్లాళ్ళు నిద్రలు, వాళ్ళకు జ్వరాలు వస్తే ప్రాబ్లం అయితే వాళ్ళకి చూపెట్టేటోళ్ళు గతి లేకుండా అయిపోయినాం సార్. లోపల ఉన్న వాళ్ళకేమో గుండెపోటు వస్తున్నది. వాళ్ళు రోజు ఇంత పొద్దుసానం పనిచేసి రోజు ఒక కోట దాగి ఇంట్లో వండుకునేటోళ్ళు, వాళ్ళు సారా లేక, ఏమి లేక, వాళ్ళకు బీడీ లేక, వాళ్ళకు పొగాకు లేక, వాళ్ళకు కన్నా కష్టాలు వస్తున్నాయి. ఒక్కొక్క దెబ్బలు కొట్టిరు వాళ్ళని. అరిచేతులు, అరికాళ్ళు వాళ్ళకు నడవనీకే రాక, వాళ్ళ బాధలు తట్టజలక వాళ్ళకు గుండె ప్రాబ్లం వస్తున్నది. వాళ్ళు చనిపోయింటే ఇదే బాధ ఉంటుండేనా మాకు? వాళ్ళకి ఇంత బాధ వచ్చినా 2 రోజుల వరకు బాధ వచ్చినా కానీ మాకు చెప్పకుండా, మా ఫ్యామిలీ వరకు చెప్పకుండా ఇట్లా పెట్టిండ్రు. ఒకవేళ చనిపోతే మేము ఏడుకోవాలి. మా భూముల కొరకు మమ్మల్ని భూముల కొరకు అంటే మేము పోరాడితే మా భూముల మీద మాకు దౌర్జన్యం చేసి మమ్మల్ని పట్టుకోపోయి జైలు వేసి బేడీలేసి దవాఖానా తీసుకుపోతున్నారా? అంటే పిల్లాడు అంత బాధలో ఉన్న పిల్లాడు ఏ ఊరికి పారిపోతాడు? ఏ ఊరికి పారిపోతాడు ఆ పిల్లాడు? పారిపోయిన వాడిని ఇల్లు చూస్తున్నారు, ఇడుపు చూస్తున్నారు. వాని చేను కడికి వెళ్ళి పట్టుకుపోయినారు. వానికి ఇంట్లోకి వెళ్ళి తొలుకుపోయిన వారు ఇల్లు చూసిండ్రు కదా. ఎక్కడ పోయిన వాడు ఇంటికే వచ్చేటాడు కదా. ప్రాబ్లం ఉన్న మనిషి వాడు ఇంటికే వచ్చేటాడు కదా. ఏడుకోతాడు. ఏమన్నా హాస్పిటల్లో జాయిన్ చేసి చూడమ్మా మీ బాబాయ్ గిట్ల అయిండు, మరి ఎప్పుడు వస్తారమ్మా అని ఫోన్ చేయొచ్చు కదా ఇంట్లో వాళ్ళని. ఇన్ని బాధలు వచ్చినా కానీ, ఇన్ని సమస్యలు వచ్చినా కానీ పొట్టలో దాచుకొని ఏ మాట చెప్తలేరు, ఏ దానికి చెప్తలేరు. ఇంకా ఎన్ని దినాలంటారు మా భూముల మీద దౌర్జన్యం చేస్తారు? మీకు ఏడైతే గౌటాన్ భూములు ఉన్నాయో అక్కడ తీసుకోండి సార్.
మా దగ్గర ఎక్కువ లేవు. మా దగ్గర దొడ్లు వేసుకున్నాయి, ఏర్గనికే జాగానే ఉన్నాయి. మా దగ్గర చేసుకొని తిన్నికే ఏ జాగాలు ఉన్నాయి? మేము మొత్తం పట్ట భూములు చేసుకొని తిని మేము కొనుక్కున్న భూముల మా తాత ముత్తాతోళ్ళు, మా ముసలోళ్ళు, మా అత్తోళ్ళు, మా మేనత్తోళ్ళు, మా ముత్తాత అత్తోళ్ళు కట్టెలు మోసి కొనుక్కున్న భూములు అవి. నువ్వు ఇప్పుడు దుసుకొని దౌర్జన్యం చేసి మమ్మల్ని పంపిస్తామంటే మేము పారిపోయే వాళ్ళం కాదు సార్. వాళ్ళు చనిపోయినా కానన్నా చూసుకుంటూనే ఉంటాము. ఇంకా ఎంత మందిని చంపుతావో, ఎంత మందిని ఆరోగ్యాలు తెస్తావో. సరే సార్, ఎన్ని దినాలు పెడతావో పెట్టు, మంచితనాలు మమ్మల్ని పంపిస్తావా మా వాళ్ళని, లేక ఇట్లే ఇన్ని దినాలు పెడతావో పెట్టండి సార్. మీ ఇష్టం వచ్చిన దినాలు పెట్టండి. మీకు అక్కేర వస్తే, మీకు దయ వస్తే, మా అక్కలు మా చెల్లెళ్ళు నాకు పొట్ట మీద ఒక బిడ్డ ఉంది అని నీకు మాయా దయ వస్తే మా వాళ్ళని మంచితనాలు పంపి సార్. నీకు చాలా 10,000 నమస్కారం పెడుతున్నాం సార్. మా పిల్లలకు ఇడిపియండి, మా పిల్లలకు బయట తీయండి, తీస్తేనే మంచిగా వాస్తవం. ఇదే ఉండదు మాకు. మా నీళ్లు లేకుండా, కూడు లేకుండా మేము ఏం గతి అవుతున్నాము, ఏం పరిస్థితి అవుతున్నది మాది. మా భూముల కాడికి నువ్వు రావద్దు, నీకు నమస్కారాలు. మా భూమి కాడికి రావద్దు. చేసి ఏమి చేస్తారు? మర్డర్ చేసినారా, దొంగతనం చేసినారా, దోసుకొచ్చినామా మేము ఎవరిదైనా? మాది మేము తింటున్నాము, మా కష్టాలు చేసి మేము తింటున్నాము. ఆయన చెప్పం ఎందుకు అట్లా చేస్తాడు? పిల్లలకు ఇడిచిపెట్టాలి, ఈ 8 రోజులకు ఇడికి రావాలి. అదే సార్ చెప్పి అదే అంటున్నాం మేము. మాకు ఏం దౌర్జన్యం లేదు. మాకు భూమి కాడికి మా పిల్లలకు పడుకోపోయింది, ఆ దౌర్జన్యం చేస్తుంటాం మేము. మా వద్ద రావద్దు. నువ్వు ఎన్ని దినాలు మేము కాయిదాలు ఇస్తేనే ఆ కాయిదాలు మాకు వాపస్ ఎందుకు తోలివేలేవు అని మేము ధర్నా చేసినాం, దాడి చేసినాం. తప్పేముండదు. నీకు తప్పు లేదా? నీకు తప్పు లేదా? మేము చేసింది నీకు ముందరికి వచ్చి పిల్లలకు లోపటికేసినావు. ఆడవాళ్ళకు కూడా తీసుకోపోయి అన్నం వేయి, మాకు బట్టలు పొట్టకు అన్నం అన్ని చేయి, బంద్ చేయిగా. సరే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.